హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వరల్డ్ మ్యాప్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక ట్విస్ట్. రెండు దేశాలు మనకు కనిపిస్తాయి. అవే యెమెన్, ఒమన్. ఈ రెండు దేశాలు జజీరాకు దక్షిణ భాగంలో ఉంటాయి. నిజంగా ఈ రెండు దేశాలు ట్విన్స్లా ఒక షేప్లానే ఒకే సైజులో మనకు కనిపిస్తాయి. అంతేకాదు ఈ దేశాల జియోగ్రాఫికల్ అలాగే సహజ వనరుల విషయంలోనూ సేమ్ టు సేమ్ ఉంటాయి. అంతేకాదు ఈ రెండు దేశాల్లో ఒకేలా ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్లు నిల్వ ఉన్నాయి. అలాగే వరల్డ్ మ్యాప్లో రెండు అతి ముఖ్యమైన చోక్ పాయింట్స్ ఉన్న దేశాలు కూడా ఇవే. ఒమన్ అయితే హర్ముజ్ జలసంధి అంచునుంటుంది. ఇక్కడున్న పర్షియన్ గల్ఫ్ ముగింపు నుంచే అన్ని ఆయిల్, గ్యాస్ వనరులు వస్తాయి. ఆ తర్వాతే ఇవి ఒమన్ గల్ఫ్ నుంచి మిగిలిన ప్రపంచ దేశాలకు వెళతాయి. అలాగే యెమెన్ కూడా అంతే. ఇది బాబెల్ మాండేబ్ జలసంధి వద్ద ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ఆసియా అలాగే యూరప్ దేశాల ట్రేడ్ 80% జరుగుతుంది. ఇది యూరప్లో అలాగే ఆసియా ఖండాలను కలిపే ఒక బెస్ట్ వే. ఇది చిన్న రూట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రెండు దేశాల జియోగ్రాఫికల్ లొకేషన్స్ చాలా ముఖ్యమైనవిగా ఉండేవి. ఈ రెండు దేశాల్లోనూ అరబ్లు నివసిస్తారు. ఈ రెండు దేశాల్లో ఉండే భాష, సంస్కృతి, సాంప్రదాయాలన్నీ కూడా సేమ్. ఈ రెండు దేశాల్లోని సున్నీ ముస్లింలే ఎక్కువగా ఉంటారు. అలాగే యెమెన్లో జైదీ షియాస్ కూడా ఉన్నారు. వీళ్ళు తక్కువ మందే ఉన్నా యెమెన్లో వీరి కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒమెన్లో 45% ఇబాబా ప్రజలు ఉన్నారు. మరో 45 మంది సున్నీలున్నారు. కేవలం 5% మాత్రమే షియా ముస్లింలు ఉన్నారు. ఇక నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు దేశాల్లో కూడా పలు రకాల ముస్లింలున్నా వీరికి కామన్గా ఉండేది మాత్రం అరబ్. వీటన్నిటిలోనూ ఈ రెండు దేశాలు ఈక్వల్గానే ఉంటాయి. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా డిఫరెంట్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఒమన్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. ఇక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 0.82. ఇదే యెమెన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కేవలం 0.42. అలాగే దీని జీడిపి పర్ క్యాపిటా ప్రపంచంలో దిగువన ఉన్న వాటిలో 9వ స్థానంలో ఉంది. అదే దీని సరిహద్దు దేశమైన సౌదీ అరేబియా దేశానికి చెందిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయితే 0.87 ఉంది. ఇంత డిఫరెన్స్ ఏ సరిహద్దు దేశాల్లోనూ ఉండదు. ఈ దేశంలో 82% తిండి, నీరు లేక మినిమం ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. దీనివల్ల యెమెన్లో తిరుగుబాటుదారులు పెరిగిపోయారు. లక్షల సంఖ్యలో జనం చనిపోవడం మొదలైంది. ఈ దేశంలో జరిగే సివిల్ వార్ కారణంగా ఏటా లక్షల మంది చనిపోతున్నారు. లక్షల మంది ఈ దేశం నుంచి పారిపోతున్నారు. ఈ ప్రపంచ పటంలో యెమెన్ ఒక దేశమని అందరికీ తెలుసు. కానీ ఆ దేశంలో ఎన్నో గ్రూపులు ఆ దేశాన్ని విభజిస్తున్నాయి. ఇదే ఈ దేశాన్ని వెనక్కి నెట్టేస్తోంది. మరోవైపు హౌతీస్ ఈ దేశంలో పెద్ద పెద్ద నగరాలన్నిటినీ తమ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. వీళ్లకు ఇరాక్ సపోర్ట్ ఉంది. దీనివల్ల ఈ దేశంలో సెంట్రల్ అలాగే దక్షిణ భాగం అల్ ఖైదా ఆక్రమణలో ఉంది. ఈ ప్రాంతంలోనే రెడ్ హైలైటెడ్ ఏరియాలున్నాయి. ఇక ఎక్కడైతే సున్నీ గ్రూపులున్నాయో ఆ ప్రాంతాలకు సౌదీ అరేబియా అలాగే యుఏఈ దేశాలు సపోర్ట్ చేస్తాయి. ఇక ఎల్లో హైలైటెడ్ ఏరియాలు సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ కంట్రోల్లో ఉన్నాయి. ఇది యెమెన్ నుంచి దక్షిణ యెమెన్ను సెపరేట్ చేయాలని చూస్తుంది. ఎంతో అందమైన ఎన్నో సహజ వనరులున్న ఈ యెమెన్ ఇలా గ్రూపులుగా ఎలా మారిపోయింది? ఎందుకు ఈ దేశం ఇలా తయారవడానికి కారణమేంటి? ఒమన్లో ఈ దేశం కూడా అన్ని విషయాల్లో సమానంగా ఉంది కదా. అయినా కూడా ఈ దేశం ఇంత వెనక్కి ఎలా ఉండిపోయింది? ఇప్పుడు అదే నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఒమన్లో అన్ని విధాలుగా సమానంగా ఉన్న యెమెన్ ఇలా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమేంటో తెలియాలంటే మనం ఈ రెండు దేశాల హిస్టరీ గురించి తెలుసుకోవాలి. ఈ రెండు దేశాలు కూడా 16వ శతాబ్దంలో నాన్ అరబ్ పవర్స్ కంట్రోల్లో ఉండేవి. 1519లో ఒట్టోమన్ రాజ్యం ఉత్తర యెమెన్ను కబ్జా చేసింది. ఆ తర్వాత 400 ఏళ్ల పాటు అంటే మొదటి ప్రపంచ యుద్ధం వరకు కూడా ఒట్టోమన్ ఎంపైర్ కంట్రోల్లోనే ఉంది. మరోవైపు ఒమన్ను 1507లో పోర్చుగీస్ ఎంపైర్ కబ్జా చేసి ఆ దేశాన్ని తమ కాలనీగా ప్రకటించుకుంది. 100 ఏళ్ల పాటు పోర్చుగీస్ పాలనలోనే ఒమన్ ఉంది. కానీ ఆ తర్వాత లోకల్ ఒమన్లు పోర్చుగీస్ పాలనపై అయిష్టతను చూపించారు. దీంతో 1650లో ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మస్కట్ కంట్రోల్లోకి వెళ్లి ఒమన్ సుల్తానేట్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ట్రేడ్ కంట్రోల్ అంతా ఈ ఒమన్ మస్కట్లేట్ కంట్రోల్లోనే ఉంది. హిందూ మహాసముద్రానికి చెందిన ట్రేడ్ అంతా ఈ ఒమన్ సుల్తానేట్ కంట్రోల్లో ఉండేది. దీంతో 1872లో ఒమన్ అలాగే బ్రిటిష్ మధ్య ప్రొటెక్షన్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఒమన్ను ప్రొటెక్షన్ చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఒమన్కి సంబంధించి అన్ని విషయాల్లోనూ బ్రిటిష్ హస్తం ఉండేది. అయితే 1951లో ఈ ఒప్పందం ముగిసింది. ఆ తర్వాత ఒమన్ బ్రిటిష్ నుంచి స్వాతంత్రాన్ని పొందింది. అప్పుడు ఒక సుల్తాన్ ప్రభుత్వం ఒమన్ను పాలించింది. అయితే ఈ సుల్తాన్ ప్రభుత్వం దేశంలోని అన్ని టెక్నాలజికల్ డెవలప్మెంట్ను బ్యాన్ చేసింది.
అంతేకాకుండా ప్రజలెవరూ కూడా పబ్లిక్లో 15 నిమిషాల కంటే ఎక్కువసేపు మాట్లాడకూడదు. సన్ గ్లాసెస్ ఎవరూ పెట్టుకోకూడదు. దీంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అదే టైంలో ఆల్ ట్రేడ్పై యూరోప్ ఈ దేశంపై ఆధారపడింది. సుల్తాన్ వీటన్నిటినీ సరిగా డీల్ చేసేవాడు కాదు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం సుల్తాన్ కొడుకైన సుల్తాన్ కాబూస్ను తన సొంత తండ్రికి వ్యతిరేకంగా నిలబడేలా చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా సుల్తాన్ కాబూస్ అధికారంలోకి వచ్చాడు. అతను వచ్చిన తర్వాత దేశంలో ట్రేడ్ పెరిగింది. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందడం మొదలైంది. హాస్పిటల్స్, స్కూళ్లు వచ్చాయి. ఒక 15 ఏళ్లలో సుల్తాన్ కాబూస్ ప్రపంచ పటంలో ఒమన్ రూపురేఖలు మార్చేశాడు. 1985 నాటి దేశంలో 500 స్కూళ్లు, 100 హాస్పిటళ్లు, బ్రహ్మాండమైన రోడ్లు వేయించాడు. అంతేకాకుండా అతను దేశంలో బానిసత్వాన్ని పూర్తిగా బ్యాన్ చేశాడు. ఆడవాళ్లకు ఓటు హక్కు ఇచ్చాడు. ఈ సుల్తాన్ కాబూస్ ఆయిల్పై వచ్చే ప్రతి పైసాను ప్రజా అవసరాల కోసం పెట్టాడు. ఆ తర్వాత ఒమనైజేషన్ కోసం ఒక పాలసీని ఇంట్రడ్యూస్ చేశాడు. లోకల్ కూలీలకు ట్రైనింగ్ ఇచ్చి ఆయిల్ డ్రిగ్గింగ్ వంటి మంచి పనుల్లో నిర్మాణాత్మక మార్పులు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫారిన్ లేబర్పై ఆ దేశం ఆధారపడింది. అప్పుడే ఈ దేశం కొంచెం అభివృద్ధి చేయడం మొదలైంది. అంతేకాకుండా సుల్తాన్ ఒకటి ఆలోచించాడు. భవిష్యత్తులో ప్రపంచంలో ఆయిల్కి ఏదైనా ప్రత్యామ్నాయం రావచ్చు. అలా గనుక వస్తే తమ దేశ పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది. దానివల్ల వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మొదలుపెట్టాడు. దాదాపుగా 40 లక్షల మంది టూరిస్టులు వచ్చేలా ఆ దేశాన్ని అందంగా తీర్చిదిద్దాడు. ఇది ఈ దేశ ఎకనామీని అమాంతం పైకి లేపింది. అంతేకాకుండా అన్ని రకాల మతాలకు ఇక్కడ ఫ్రీడమ్ దొరికింది. సున్నీ లేదా షియా లేదా ఇబాదీ ఎవరైనా సరే ఇక్కడ స్వేచ్ఛగా తిరగొచ్చు, జీవించొచ్చు. అందువల్లే ఒమన్ అంతర్జాతీయ రాజకీయాల్లో మీడియేటర్గా పనిచేస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా అలాగే ఇరాన్ దేశాల మధ్య పీస్ అగ్రిమెంట్ జరగడంలోనూ ఒమన్ కీలక పాత్ర పోషించింది. ఇంకా క్లియర్గా ఈ దేశం గురించి చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల్లో వచ్చే గొడవల్లో ఎప్పుడూ న్యూట్రల్గా ఉంటుంది. అందుకే మీడియేటర్గా పనిచేయగలుగుతుంది. ఇదిలా ఉంటే యెమెన్ హిస్టరీ ఒమన్ హిస్టరీకి పూర్తిగా డిఫరెంట్. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, 16వ శతాబ్దం వరకు కూడా యెమెన్ ఒట్టమన్ అంపైర్ కంట్రోల్లో ఉండేదని. అయితే ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే ఈ దేశంలో ఉన్న మౌంటైన్ రేంజ్, ఇక్కడ జైదీ షియా అనే ఒక మూమెంటం మొదలైంది. ఇక్కడ ప్రజలు ఇక్కడున్న కొండల వల్ల బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉండిపోయారు. అయితే ఒట్టమన్ అంపైర్ తర్వాత వచ్చిన ఒక గ్రూప్ ఉత్తర భాగాన్ని స్వాధీనం చేసుకుంది. అదే మట్ వకాయత్. అదే ఆ తర్వాత హౌతీ మూమెంట్ను తీసుకొచ్చింది. కొన్నాళ్ల తర్వాత యెమెన్ ఉత్తర భాగం జైదీ గ్రూప్ కంట్రోల్లో ఉంటే దక్షిణ భాగం బ్రిటిషర్ల కంట్రోల్లో ఉండేది. అయితే ఆ తర్వాత ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్ 2 విభిన్న ప్రాంతాలుగా మారిపోయాయి. బ్రిటిషర్లు చాలా దేశాలను ఆక్రమించి ఉండడంతో యెమెన్లోని జైదీ గ్రూప్ చాలా టెన్షన్ పడేది. కానీ ఆ తర్వాత షియా ఇమాంలు ఉత్తర యెమెన్లో రాజ్యాన్ని ప్రకటించారు. అలాగే ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రాన్ని పొందారు. ఆ తర్వాత 1960లలో 6 ఏళ్ల పాటు అంతర్యుద్ధం జరిగింది. దీనిలో సౌదీ అరేబియా, ఈజిప్ట్ ప్రభుత్వాలు యెమెన్ వ్యతిరేక దాడులకు మద్దతిచ్చాయి. రాజ్యాన్ని పడగొట్టి అరబ్ రిపబ్లిక్ను స్థాపించాయి. ఆ తర్వాత రక్తపాత పోరాటం తర్వాత బ్రిటిషర్లు కూడా యెమెన్ విడిచిపెట్టి వెళ్లిపోయారు. తర్వాత కొంతకాలం ప్రశాంతంగా ఉన్న మళ్లీ 1994లో ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో గొడవలు మొదలయ్యాయి. అప్పుడు జరిగిన యుద్ధంలో యెమెనీ సోషలిస్టు పార్టీ సభ్యులు దేశాన్ని వదిలి వెళ్లారు. ఇక 1999లో ఎంఎంఎన్ ఫస్ట్ ఎలెక్టెడ్ పర్సన్గా సలేహ్ విజయం సాధించాడు. ఆ తర్వాత 2004లో యెమెన్లో షియా విప్లవం మొదలైంది. జైదీ షియా సిద్ధాంతానికి హుస్సేన్ బద్రుద్దీన్ అలీ హౌతీ నాయకుడు యెమెనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తాడు. 2006లో జరిగిన ఎన్నికల్లో మరోసారి అబ్దుల్లా సలేహ్ అధ్యక్ష పదవి అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈ దేశంలో బాంబు దాడుల వర్షం కురిసిందని చెప్పొచ్చు. వరుస దాడులతో యెమెన్ దద్దరిల్లింది. ఎంతోమంది ఈ దాడుల్లో చనిపోయారు. ఆ తర్వాత సౌదీ అరేబియా అలాగే యెమెనీ అల్ ఖైదా శాఖలు కలిసి అల్ ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులాను రూపొందించారు. వీళ్ళు ఎప్పుడూ దేశంలో తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత యెమెన్లో యుద్ధం ప్రకటించబడింది. ఈ యుద్ధంలో 3000 మంది వరకు చనిపోయారు. ఇక ఆ తర్వాత అమెరికా రంగంలోకి దిగింది. అప్పటి యుఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాలతో దేశంలో ఉన్న తిరుగుబాటుదారులపై మిస్సైల్ దాడులు జరిగాయి. అబ్దుల్లా సలేహ్ తన పదవిని వదిలిపెట్టే వరకు అమెరికా డ్రోన్ దాడులను యెమెన్లో జరుపుతూనే ఉంది. ఆ తర్వాత అబ్దుల్ సలేహ్ దేశం విడిచి పారిపోయాడు. 2012లో మళ్లీ తిరిగొచ్చాడు. కానీ మళ్లీ దేశంలో నిరసనలు మొదలయ్యాయి. మళ్లీ అప్పుడు యెమెన్లో సివిల్ వార్ ప్రారంభమైంది. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. యెమెన్ ప్రస్తుతం ప్రపంచ శక్తుల నియంత్రణలో ఉంది. అంతేకాకుండా ఇరాన్ యుద్ధభూమిగా కూడా మారింది. ఇరాన్, సౌదీ అరేబియా, అమెరికా, రష్యా ఈ దేశాలు వాటి సొంత ప్రయోజనాల కోసం యెమెన్ను పూర్తిగా వాడుకుంటున్నాయి. ఆ దేశం ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.